హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఈరోజు అయితే 8th డే అండి. ఈరోజు నా వెయిట్ అయితే 66 kgs 100 grams ఉందండి. నిన్న చూసారు కదా 66 grams 400 grams ఉంది, అంటే ఒక 300 grams తక్కువ చూపిస్తుంది అనమాట ఈరోజు. సో నేనైతే ఈరోజు డీటాక్స్ వాటర్ కోసం మెంతులు అలాగే దాల్చిన చెక్క నానపెట్టానండి నైట్ అంతా. వాటిని మరిగించి ఇప్పుడైతే తాగుతున్నాను. దీనిలో కొంచెం లెమన్ కూడా పిండుకున్నానండి. మనకి కావాలనుకుంటే హనీ కూడా కలుపుకోవచ్చు. డీటాక్స్ వాటర్ తాగాక నేను నా పనుల్లోకి వెళ్ళానండి. ఇంకా రోజు పనులు ఏం చూపిస్తాంలే, ఈరోజు చూపించట్లేదు. నెక్స్ట్ అయితే సైక్లింగ్, మా దగ్గర సైక్లింగ్ చేసే సైకిల్ ఉందన్నమాట, ఎక్సర్సైజ్ సైకిల్. దాని మీద అయితే నేను ఒక మహా అయితే ఒక 10 to 15 minutes అంతకు మించి చేయలేదండి, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది. సో కావాలంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎప్పుడైనా చేసుకుంటానని చెప్పి కొద్దిసేపు మాత్రమే చేశాను. బట్ సైక్లింగ్ అనేది మనకి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుందండి. దీని మీద సైక్లింగ్ చేసేటప్పుడు మన బాడీ అంతా కూడా మూవ్మెంట్ ఉంటుందన్నమాట. సైక్లింగ్ చేసి వచ్చాకైతే నేను ఒక 730 ml వాటర్ తాగాను. రోజుకి మినిమం ఒక 30 minutes సైక్లింగ్ చేస్తే హెల్త్ కి చాలా మంచిది. అలాగే వాటర్ అనేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో మినిమం 3 to 4 liters తీసుకోమని చెప్పాను కదండి. ఎవరు ఎంత తాగలితే అంత తాగండి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు తాగాలన్నా తాగలేరు, కొంచెం కొంచెం తాగొచ్చు. అండ్ ఇక్కడైతే మా చెర్రీ గారికి, మా హన్సి పాపకి నేను స్నాక్ బాక్స్లోకి అని చెప్పి బన్ విత్ ప్యాన్ కేక్ చేశాను. అండ్ తర్వాత అయితే ఉప్మా చేస్తున్నానండి టిఫిన్లోకి. మా హన్సి పాప ఉప్మా కావాలంటుందని చెప్పి, మా చెర్రీ బాబు ఏమో ఉప్మా వద్దంటాడు. ఇద్దరితో నాకైతే ఇంకా తలనొప్పి ఈ విషయంలో మాత్రం. బట్ ఇంకా రోజు ఎవరికో ఒకరికి ఏదో ఒకటి వద్దన్నమాట. సో ఇంకా ఏం చేస్తాం, ఒకరోజు ఒకరికి నచ్చింది వండితే ఇంకో రోజు ఇంకొకరికి నచ్చింది ఉండాలి. సో దీనిలోకి అయితే నేను చట్నీగా బఠానీస్ని నానేసానండి, బొంబాయి చట్నీ చేద్దామని. బట్ వాళ్ళు చేయనివ్వలేదు, ఇంకా టైం కూడా అయిపోయిందని చెప్పి ఇంకా ఉడకపెట్టిన శనగలనే తింటున్నాను అనమాట ఇక్కడ నేను ఉప్మాలోకి. దాంతోపాటు బాదం అలాగే వాల్నట్ కూడా తీసుకున్నా. అండ్ లంచ్లోకి అయితే టమాటా వంకాయ కర్రీ చేస్తున్నానండి. గుర్తుంది కదా, భోజనానికి టిఫిన్కి ముందైతే మనం మంచిగా వాటర్ తీసుకోవాలి. అంటే టిఫిన్ చేసిన ఒక 1/2 hour తర్వాత ఖచ్చితంగా తాగాలండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోతుంది. ఈసారి ముందు చెప్పినట్లుగా నేను ఎక్కువగా ఎక్సర్సైజెస్ వాకింగ్ చేయలేకపోతున్నానండి, ఎందుకంటే వీడియోస్ని ఎడిట్ చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు అనమాట. నార్మల్గా పనులు చేశాక మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ ఎడిటింగ్ చేయాలి కదా. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ వాకింగ్కి ఎక్సర్సైజెస్కి నాకు అసలు టైం సెట్ అవ్వట్లేదు. కాబట్టి ఈసారి నేను కొంచెం స్లోగానే తగ్గుతానని అనుకుంటున్నాను. ఇక్కడ లంచ్లోకి అయితే టమాటా వంకాయ కర్రీ, బ్రౌన్ రైస్ అలాగే కొంచెం బఠానీస్ ఉన్నాయి కదా మార్నింగ్వి, అవి కూడా తీసుకుంటున్నాను. తర్వాత ఈవినింగ్ టీతో పాటు కొంచెం మిక్చర్ కూడా తిన్నానండి. అలాగే నైట్ డిన్నర్లోకి అయితే నేను ఇంకా ఈ ఒక ప్యాన్ కేకే తీసుకుంటున్నాను. నేను ఈ రోజు కూడా ఒక అరిస్తున్నాను అనమాట. అరిసిదయ్య వల్ల ఇప్పుడు ఇంకా ఈవినింగ్ ఇంకేం తినట్లేదు, జస్ట్ ప్యాన్ కేక్ మాత్రం తింటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఉంటాను, బై బాయ్.